చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. విద్యారణ్యపురిలోని ఓ ఇంట్లో దోపిడీకి ప్రయత్నించింది ముఠా. కిటికీలో గ్రిల్స్ తొలగించి ఇంట్లోకి ప్రవేశించారు. చెడ్డీ గ్యాంగ్ దృశ్యాలు ఇప్పుడు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ముఠాలో ప్రతి ఒక్కరి చేతిపై టాటూలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఉదయాంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కుమారస్వామి లైవ్ ద్వారా అందిస్తారు. కుమారస్వామి. ఎస్ మధు, వరంగల్ నగరం లోపల ఇప్పటికే దొంగతనాలతోటి అట్టుడుకుతోంది. అదేవిధంగా దాడులు, పరస్పర దాడులు, మత్తు పదార్థాల ఇష్యూను వరంగల్ని షేక్ చేస్తుంటే ఇప్పుడు చెడ్డీ గ్యాంగ్ అదేవిధంగా టాటూ గ్యాంగ్ అనేటువంటిది సంచరిస్తున్నాయనేటువంటి విషయము ఓరుగల్లు లోపల ఈ స్పెక్యులేషన్స్ నుంచి పాకడంతో ఓరుగల్ అంతా కూడా షేక్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి బలం చేకూర్చిన విధంగా హన్మకొండ పిఎస్ పరిధి లోపల, హన్మకొండ పోలీస్ స్టేషన్ పరిధి లోపల చెడ్డీ గ్యాంగ్ సంబంధించినటువంటి అరాచకము, హల్చల్ అనేటువంటిది సీసీ క్యామ్లో రికార్డు కావడంతో ఓరుగల్ అంతా కూడా అటెన్షన్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఓరుగల్ అంతా కూడా వణికిపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. హన్మకొండలో ఉన్నటువంటి చెడ్డీ గ్యాంగ్ చేసినటువంటి హల్చల్ అంతా ఇంత కాదు. హన్మకొండలో ఉన్నటువంటి విద్యారణ్యపురి లోపల ఓ ఇంట్లో చొరబడ్డటువంటి చెడ్డీ గ్యాంగ్ మొత్తంగా కూడా ఆ ఇంటికి సంబంధించినటువంటి గ్రిల్స్ తొలగించి లోపలికి ప్రవేశించారు. అంటే ఏ మాత్రం వణుకు బెనుకు లేకుండా ఆ ఇంట్లోకి ప్రవేశించి సాక్షాత్తు గ్రిల్స్ తొలగించి వీర విహారం చేసినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా 6గురికి సంబంధించినటువంటి మూట ఇంట్లో చొరబడి మొత్తం ఫేస్ అంతా కూడా మాస్కులు ధరించినటువంటి పరిస్థితి ఉంది. ఫేస్ అంతా కూడా మాస్కులు ధరించి చెడ్డీలు ధరించి మొత్తం చేతులపైన ఒళ్ళుపైన టాటూలు వేసుకొని ఉన్నట్టు పోలీసులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ముఖాలకి పూర్తిగా నల్ల ముసుగులు వేసుకొని నడుముకు కత్తులు మారునాయుధాలు కూడా ఈ గ్యాంగ్ అనేటువంటిది ధరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తం సీసీ కెమెరాలో ఈవెంట్కి సంబంధించి అంటే దొంగలు ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా వాళ్ళు చేసినటువంటి వ్యవహారాలన్నీ కూడా సీసీ క్యామ్లో మొత్తంగా పూర్తిగా రికార్డ్ అవడం అనేటువంటిది ఇప్పుడు మొత్తం పోలీస్ శాఖనే కుదిపేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నటువంటి చెడ్డీ గ్యాంగ్ మూటలో ప్రతి ఒక్కరి చేతిపైన టాటూ ఉన్నట్టు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. సీసీ కెమెరా రికార్డ్ ఆధారంగా ఇప్పటికే టాస్క్ ఫోర్స్ పోలీసులు కావచ్చు, సిసిఎస్ పోలీసులు కావచ్చు, మొత్తం సివిల్ పోలీసులంతా కూడా రంగంలోకి దిగారు. అంటే ఈ పరిణామం అనేటువంటిది అంటే నయా గ్యాంగ్ అనేటువంటిది ఓరుగల్లు నగరంలోకి ఎంటర్ అయింది. ఒకవైపు చెడ్డీ గ్యాంగ్, అదేవిధంగా మరోవైపు ఈ టాటూ గ్యాంగ్, ఇతర చిల్లర దొంగతనాలు అంటే వివిధ అంతరాష్ట్రకు సంబంధించినటువంటి దొంగల మూట అంతా కూడా ఇప్పటికే ఓరుగల్లును చుట్టుముట్టేసిందంటే ఈ చెడ్డీ గ్యాంగ్, టాటూ గ్యాంగ్ అనేటువంటిది స్వైర విహారం చేస్తుంది. ఓరుగల్లు నగరంలోనే తిష్ట వేసినట్టు పోలీసులు అయితే గుర్తించారు. మొత్తం వరంగల్ నగరంలో ఉన్నట్టు వరంగల్, కాజీపేట, అదేవిధంగా హన్మకొండ ట్రై సిటీస్లో ఉన్నటువంటి 3 నగరాల్లో ఉన్నటువంటి సీసీ క్యామ్ ఫుటేజ్ కావచ్చు, దొంగలు ఏ రకంగా వెళ్లారు, ఎక్కడ రెక్కి నిర్వహించారు, వీళ్ళ కార్యకలాపాలు ఏంటి అనేటువంటిది పూర్తిగా పోలీసులు దృష్టి సారించారు. బృందాలుగా విడిపోయి దీని మీద ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దొంగలు ఇప్పటికీ కూడా అంటే విద్యారణ్యపురిలో చేసినటువంటి బీభత్సానికి తోడు అక్కడ ఉన్నటువంటి సీసీ క్యామ్స్ మొత్తంగా కూడా ఆ సీసీ క్యామ్స్ అన్ని కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి ఉంది. 500 గ్రాములకు సంబంధించినటువంటి 2 వెండి నాణ్యాలను కూడా పట్టుకుపోవడం అంటే మొత్తంగా చెడ్డీ గ్యాంగ్ అనేటువంటిది చురుగ్గా వరంగల్ నగరంలో తనకు సంబంధించినటువంటి కార్యకలాపాలు కొనసాగిస్తుంది. టాటూ గ్యాంగ్ అనేటువంటి విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తుంది అనేటువంటి నిర్ధారణకైతే ఇప్పుడు పోలీసులు వచ్చారు. ఇప్పటికే వరంగల్ నగరం లోపల అసాంఘిక కార్యకలాపాలతోటి అట్టుడుకుతుంటే ఈ చెడ్డీ గ్యాంగ్, టాటూ గ్యాంగ్ చేసేటువంటి వ్యవహారాలపైన వరంగల్ నగరంలో ఉన్నటువంటి ట్రై సిటీస్లో ఉన్నటువంటి కాజీపేట, హన్మకొండ, వరంగల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మాత్రం అడలిపోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎవరు ఏ రూపంలో రెక్కి నిర్వహిస్తున్నారో కూడా అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే అంతరాష్ట్ర దొంగల ముఠ, అదేవిధంగా గంజాయి, అదేవిధంగా డ్రగ్స్ కు సంబంధించినటువంటి మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి ముఠాలు తిరుగుతుంటే వాటిని అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి, కట్టడి చేస్తున్నా ఎక్కడికి కట్టడి కాలేదు. ఇప్పుడు చెడ్డీ గ్యాంగ్, టాటూ గ్యాంగ్ అనేటువంటిది ఏ నేరాలకు దారితీస్తుంది, ఏ రకమైనటువంటి రెక్కితో పోతుంది అనేటువంటిది ఇప్పుడు చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద పోలీసులు అయితే 3 బృందాలు టాస్క్ ఫోర్స్, అదేవిధంగా సిసిఎస్, సివిల్ పోలీసులు అయితే రంగంలోకి దిగి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ కుమారస్వామి.